పశ్చిమాసియాలో పరిస్థితులను శాంతింపచేయడం కోసం ఇస్లామాబాద్లో తాజాగా సమావేశమైన టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా మినిస్టర్ల గ్రూప్ పాకిస్తాన్ మినిస్టర్లతో కలిపి వీళ్ళు సమావేశం తర్వాత కొన్ని కీలక విషయాలను ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ యుద్ధంలో సంధికి ఇరాన్ సిద్ధంగానే ఉంది. సంధి కోసం ముందుకు రావడానికి ఇరాన్ తన సన్నద్ధతను తెలియజేసింది. అయితే ప్రధానంగా 5 కండిషన్లు పెట్టారు. 5 కండిషన్లు ఓకే అయితే వాళ్ళు సంధికి సిద్ధంగానే ఉన్నారు అని చెప్పి, ఆ 5 కండిషన్లు ఏంటి? తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలి ఒకటి. సెకండ్, భవిష్యత్తులో ఎప్పుడు కూడా మళ్ళీ ఇరాన్ మీద ఈ విధంగా దాడులకు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, మరి ఏ దేశం కానీ తెగబడకూడదు. ఆ మేరకు ప్రపంచ దేశాల నుంచి హామీ రావాలి. మరీ ముఖ్యంగా ఈ సంధి కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ దేశాలు ఎవరైతే ఉన్నాయో, సౌదీ, టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్, ఈ దేశాల నుంచి ఖచ్చితమైన హామీ కావాలి, భవిష్యత్తులో వీళ్ళు మళ్ళీ దాడి చెయ్యరు అని. థర్డ్, ఇరాన్ మీద వాళ్ళు అమానవీయంగా అన్ని చట్టాలను ఉల్లంఘించి యుద్ధం మొదలెట్టారు కాబట్టి ఇరాన్కి జరిగినటువంటి నష్టానికి, యుద్ధ నష్టానికి పరిహారం ఖచ్చితంగా చెల్లించాలి. అండ్ ఇరాన్ మీద అన్ని రకాల ఆంక్షలను సడలించాలి. ఏ రకమైన ఆంక్షలు కూడా ఇరాన్ మీద ఉండకూడదు. హార్మోజ్ మీద ఇరాన్ పూర్తి సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి. సో ఇలాంటి ప్రధానమైన డిమాండ్లతో సంధికి ఓకే అని ఇరాన్ చెబుతూ ఉంది అని. సో ఈ చర్చల్లో ఇరాన్ను భాగస్వామిని చేయడం కోసం తాత్కాలికంగానైనా కనుక కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం ఉంది అని, త్వరలో ఆ దిశగా సాకారం అవ్వచ్చు అని చెప్పి ఇస్లామాబాద్లో సమావేశమైన ఈ 4 దేశాల మినిస్టర్లు అయితే ప్రకటించారు. మరి ఇరాన్ ఆంక్షలు, ఇరాన్ పెట్టిన కండిషన్స్కి అమెరికా ఒప్పుకుంటుందా? అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకోకపోతే మేమైతే వెనక్కి తగ్గేదే లేదని చెప్పి ఇరాన్ అంటూ ఉంది. బేసిక్గా అమెరికా అధ్యక్షుడు ఫస్ట్ నుంచి చర్చలకు చర్చలకు ముందుకు వస్తుంది అన్నారు, కానీ తను గప్పాలు కొట్టుకోవడం కోసం తప్పితే ఇరాన్ ఎక్కడ చర్చల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తామని ఇస్లామాబాద్లో ఆ కీలక దేశాల నేతలు సమావేశం జరిపారు కాబట్టి, సో ఆ సమావేశం ఫలప్రదం అవ్వాలి అంటే ఇరాన్ కూడా తన కండిషన్లు పెట్టి, సో ఆ కండిషన్లను ఎగ్జిక్యూట్ చేయించే బాధ్యత ఈ మధ్యవర్తిత్వ దేశాల మీదే పెట్టారు. సో మరి వాట్ నెక్స్ట్? ఒకవైపు అటు భారీగా ఇరాన్లో భూతల దాడికి అమెరికా సిద్ధపడుతుంది అనే వార్తలు వెలువడుతూ ఉంటే, దానికోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాము అన్న ఇరాన్ రిప్లైలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రయత్నాలు ఏవైనా సఫలీకృతం అవుతాయా? ఇస్లామాబాద్లో సమావేశమైన టర్కీ, ఈజిప్ట్, సౌదీల మినిస్టర్ల శాంతి మంత్ర ప్రయత్నాలు ఏమైనా కనుక విజయవంతమవుతాయా? తెలియదు, చూడాలి.